హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ అండి. తెప్పోత్సవంలో అందరం ఫ్యామిలీతో సహా వెళ్ళి కూర్చొని సంతోషంగా తెప్పోత్సవం తిలకించాలని అనుకున్నాము. అందరం వెళ్ళి అలాగే చూస్తూ ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత జనమో, ఫుల్ క్రౌడ్ కోనేటి చుట్టూ ఎంతో సంతోషంగా ఆనందంగా అందరూ తిలకిస్తున్నారు స్వామిని. ఇదిగో తెప్ప చూడండి ఎంత అందంగా రెడీ చేశారో, చాలా బాగుంది. చాలా సంతోషంగా జనాలు గోవింద నామస్మరణ చేస్తూ చూస్తున్నారు స్వామిని. అదిగో తెప్పలోకి తీసుకొస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి. ఇలా స్వామిని తీసుకొచ్చి తెప్పలో అయితే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన ఒక్క నిమిషం అండి ఏం జరిగిందో అర్థం కాలేదు. అస్సలు చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. అంత బాధాకరమైన విషయం. మేము పుట్టి పెరిగిన కాడి నుంచి ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ చూడలేదు, వినలేదండి. మా ఊర్లో ఎంతో ఘనంగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. ఉన్నంతలో అసలు ఎక్కడ అపశృతి అనేది ఉండదు. కానీ గత 2-3 ఏళ్ళుగా మా స్వామికి ఏదో నచ్చని కార్యక్రమాలు ఎవరో చేస్తున్నారు. అందుకే స్వామికి ఎందుకో నచ్చట్లేదు. ప్రతి విషయంలో అపశకునం జరుగుతూనే ఉంది. స్వామి చూపిస్తూనే ఉన్నాడు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, గమనించట్లేదు. మరి ఎందుకనో అర్థం కావట్లేదు. ఎవరు ఇష్టానుసారం వాళ్ళు పెత్తనాలు చేస్తున్నారు. మా ఊరిలో వచ్చి కొండబిట్రగుంట అండ్ పాత బిట్రగుంటలో చాలామంది ఉన్నారండి పెద్దలు. అందరూ కలిసి ఒక కమిటీ వేసుకొని ఎలా చేయాలి ఏంటి అనేది ఒక పద్ధతిగా శాస్త్రోక్తంగా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఎవరికంటే వాళ్ళకి మన కొండని గుడిని అప్పగియద్దు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ గమనించగలరని కోరుకుంటున్నాను. అసలు నిన్న ఇన్సిడెంట్ చూశాక మాకైతే చాలా బాధేసింది. అసలు ఏంటి భగవంతుడికి ఇలా ప్రతి దాంట్లో అపశృతి జరుగుతూనే ఉంది. ఒక 2-3 సంవత్సరాల నుంచి గమనించండి ప్లీజ్ దయచేసి. ఊరు పెద్దలందరూ ఏమైపోయారో మాకైతే అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయో గమనించండి. చూడండి ఫ్రెండ్స్, చూస్తుండగానే ఒక్కసారి లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. సడన్గా ఒక సైడ్ అంతా ఒరిగిపోయింది తెప్ప అయితే. ఇక జనాలంతా గోల గోల స్వామిని తీసుకొని బయటకైతే పరిగెత్తేశారు. స్వామిని మునిగిపోకుండా సేవ్ చేశారు. కానీ ఇలాంటి అపశకునాలు ఎందుకు జరుగుతున్నాయో ఒక్కసారి పెద్దలందరూ మాట్లాడుకొని ఒక పద్ధతిగా స్వామివారి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. వెనక చేయాల్సింది ముందు చేయాల్సింది వెనక, ఎవరు ఇష్టం వచ్చిన అనుసారం వాళ్ళు మార్చేయకుండా పాతకాలం పురాతన కాలం పెద్దల కాలం నుంచి ఎలా పద్ధతిగా శాస్త్రోక్తంగా జరుగుతుందో ఇక నుంచి అలాంటి జరిగేలా చూసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కళ్ళ ముందే ఎలా అందంగా ఉన్న తప్ప ఎలా కుప్పగూలిపోయిందో చాలా బాధేసిందండి. ఎంత చెప్పినా అది తీరేది కాదు. ఫస్ట్ టైం ఇలా చూసేలాకి మాకు అస్సలు తట్టుకోలేకపోయాము. ఇక్కడి నుంచైనా దయచేసి కొండ పవిత్రతను, మన ఊరి పేరుని చెడగొట్టుకోవద్దని మన ఊరి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఒక పద్ధతిగా మంచి పురోహితుల్ని తీసుకొచ్చి చేపిస్తే బాగుంటుంది. ఇంతకుముందు టీటీడీ నుంచి వచ్చి కళ్యాణం చేసేవాళ్ళండి పంతులు. అసలు కళ్యాణానికి అర్థం ఏంటి, అల్లుడికి కాళ్ళు ఎందుకు గడుగుతారు అనేది, అండ్ కన్యాదానానికి అర్థం ఏంటి అని ఎంతో వివరంగా పవిత్రంగా అర్థం కాని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా శాస్త్రయుక్తంగా అన్నీ వివరిస్తూ కళ్యాణ మహోత్సవం జరిగేదండి. ఈసారి అయితే మాకు అలా అనిపించలేదు. దయచేసి గమనించగలరని